హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి నాగుల చవితి వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటానండి. అందరూ కూడా నాగుల చవితి పండుగ అనేది చేసుకున్నారా? పండుగ రోజు చేసుకున్నారా లేక వారాలలో చేసుకున్నారా? కామెంట్ చేసి షేర్ చేసుకోండి. నేనైతే ఈ పండుగ రోజు చేసుకున్నానండి. ఒకవేళ ఏదైనా కారణం చేత మనం పండుగ రోజు చేసుకోలేకపోతే ఈ శ్రావణ మాసం నెల అంతా కూడా వచ్చే ఆదివారాలలో కూడా మనం ఈ నాగుల చవితి పండుగ అనేది అయితే చేసుకోవచ్చును. ఇక మేమైతే నాగుల చవితి రోజే పండుగ అయితే చేసుకున్నాము. ఇక పండుగ అంటేనే ఇంకా ఇల్లు క్లీనింగ్, పూజ పని ఇవంతా ఉంటుంది కాబట్టి ఇంకా ఉదయమే మనమైతే ఇల్లు క్లీన్ చేసుకునే పని, ఇంకా ప్రసాదాలు అవి చేసుకునే పని అయితే ఉంటుంది కదా. ఇంకా నేను కూడా ఆ పని అయితే మొత్తం పూర్తి చేసేసుకున్నానండి. ఇంకా నేను వీడియో అయితే ఏమీ షూట్ చేసుకోలేదు. అందులో ఈ రోజు లేవడమే కొంచెం లేట్ అయ్యింది. ఈ మధ్య వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడానికి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి కొంచెం నైట్ టైమే చేసుకుంటున్నాను. దానివల్ల కొంచెం పడుకోవడం లేట్ అయిపోతుంది, నిద్ర లేవడం కొంచెం లేట్ అవుతుంది. వీడియోస్కి పగులు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలనుకుంటే కానీ మేము ఉండే ఇంటి దగ్గర ఇక్కడ అస్సలు కుదరదు. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ కదా. మెయిన్ రోడ్ అయినందున ఎక్కువ ట్రాఫిక్ అయితే పోతూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక ఆటోల సౌండ్, హారన్ సౌండ్, ఇంకా బైక్ సౌండ్స్ ఇట్లా వస్తూనే ఉంటాయి, కంటిన్యూగా వస్తుంటాయి. పొద్దున చీకట్లో స్టార్ట్ అయితే ఇంకా రాత్రి 10:30, 11 అయినా 12 అయినా కూడా వస్తూనే ఉంటాయండి. నాకు దానివల్ల వీడియోలు రెగ్యులర్గా పెట్టుకోలేకపోతున్నా. చాలా అసలు లేట్ అయిపోతుంది వీడియోలు పెట్టుకోవడానికి. సో అది మీరు కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం లేట్గా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా. మీరైతే రెగ్యులర్గా వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. కొంచెం చివరి వరకు పూర్తి వీడియో చూసేదానికి కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చింటే ప్లీజ్ ఛానల్ని అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా పండగ అని చెప్పేసి పూజ అంతా కూడా పూర్తి అయ్యిందండి. ఇంకా నేను ఇక్కడ పండగ అంటే మనకి ఇక్కడ ఎక్కువ నైవేద్యాలు అయితే ఏమి చేయము. నాగుల చవితి పండగ అంటే నాగులకు సంబంధించినంత వరకు నూగుపిండి చేస్తాము, చలివిడి పిండి అయితే చేసి పెడతాము. అలాగే ఇంకా నానబెట్టిన పెసరపప్పు ఉంటుంది కదా, వడపప్పు, అవి చేస్తాము. ఇంకా నేను కూడా అవే చేశాను. నేను నూగుపిండి పట్టేది, చలివిడి చేసేది ఇవన్నీ కూడా ఏమి వీడియో అయితే ఇంకా తీయలేదు. అందరికీ తెలిసిందే. ఇంకా కొంచెం అందరూ అవే చేస్తారు కాబట్టి ఇంక ఇంట్లో పూజ అంతా పూర్తయిన తర్వాత నాగులకి పాలు పోయడానికి గుడికి అయితే వెళ్తున్నాము. సో గుడి దగ్గర కావాల్సినవన్నీ కూడా ఈ విధంగా సర్దుకుంటున్నాను. ఈ చీర అయితే నేను మొన్న సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళి తీసుకొచ్చానని చెప్పి దీని ముందు వీడియోలో అయితే ఇంకా మీతో షేర్ చేసుకున్నాను కదా. సో 2 చీరలు తీసుకొచ్చుకున్నాం కాబట్టి ఒకటైతే నాగులకు పెట్టుకుంటున్నాను. ఇంకా అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న నూగుపిండి, చలివిడి, అలాగే నానబెట్టిన పెసరపప్పు, ఇవి వచ్చేసి ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగంత బెల్లము అన్నీ కూడా నేను ఒక బాక్స్లో అయితే వేసి పెట్టుకున్నానండి. పెసరపప్పు ఒకటి చిన్న బాక్స్లో అయితే వేసి పెట్టుకున్నాను. ఇంకా అలాగే మనం గుడి దగ్గరికి ఇంకా ఏమేమి కావాలో కూడా అన్నీ కూడా వేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఒక ఎండు కొబ్బరి గిన్నె కూడా పెట్టుకుంటున్నానండి. అక్కడ నాగులకి పాలు పోయడం కోసం అని చెప్పేసి కొబ్బరి గిన్నె తెల్ల దారంతో ఒక 5 కానీ 9 కానీ పోగునూలు అనేది వేసి ఇలా పసుపు అనేది పట్టించేసి పోగునూలు దారం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంట్లో మనం అందరం కట్టుకోవడానికి ఒకటి నాగులకి మొత్తం 5 అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకా అలాగే అక్కడ దీపం వెలిగించుకోవడానికి ఒక కొత్త ప్రమిద, ఒక చిన్న డబ్బీలో ఒత్తులు, నూనె అయితే వేసి పెట్టుకున్నాను. ఆకులు, ఒక్కలు, కర్పూరము, అగరబత్తీలు, ఇంకా కొన్ని పువ్వులు ఇవి కూడా అయితే కవర్లో అయితే వేసి పెట్టుకున్నాను. అలాగే ఒక టెంకాయ, పాలు అయితే తెప్పించాను. పాలు అయితే ఆవు పాల కోసం పంపించాను కానీ ఆవు పాలు దొరకలేదండి. ఇంకా అందుకోసమే మామూలుగా మేము డైలీ తెచ్చుకుంటాం కదా గేదె పాలు అయితే, సో అవే తీసుకొచ్చారు పిల్లలైతే. ఇంకేం చేస్తాం, మనకు దొరికినవే ప్రాప్తం అంతే అనుకోవాలి. ఇంక ఇది వచ్చేసి వస్త్రం అండి. నాగులకి ఒక వస్త్రం కూడా అక్కడైతే వేస్తామన్నమాట. సో దానికోసం ఇవన్నీ కూడా అరటి పళ్ళు అవి పెట్టేస్తాను అనమాట. ఇంకా కావాల్సినవి అయితే 1-2 సార్లు అన్నీ చూసుకొని ఏవి తక్కువ లేకుండా మర్చిపోకుండా పెట్టుకున్నానా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. సో అన్ని ఇంకా పసుపు, కుంకుమ, ఇట్లా అక్షింతలు అన్నీ కూడా కుంకుమ బరణలు అయితే వేసి పెట్టుకున్నాను కదా. ఈ విధంగా కొద్దిగా ఆలస్యమైనా కూడా సరే నిదానంగానే అన్ని చూసుకొని పెట్టుకుంటున్నాను అనమాట, ఏది మిస్ అవ్వకూడదని చెప్పేసి. ఇంటి దగ్గర నుంచి ఒక చెమ్ము కూడా తీసుకువెళ్తాం కదా, అక్కడ పూజ అది చేసి టెంకాయ కొట్టి పాలు పోసిన తర్వాత మనం నాగులకైతే ప్రదక్షిణ చేస్తాం కదా. ఒక నిండు చెంబు నీళ్ళు అయితే వారబోస్తూ ప్రదక్షిణ అయితే చేస్తాము. సో అది మొత్తం అన్నీ కూడా పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే ధూపం అయితే వేసుకోవాలి. ఆల్రెడీ నేను గుగ్గిలం అనేది సాంబ్రాణి ధూపం కోసం వెలిగించి పెట్టేశాను కదా. సో దాన్ని ఇంక ఇట్లా ఇంట్లో అంతా కూడా ముందు ఫస్ట్ దేవుడికి అయితే ధూపం చూపించేసిన తర్వాత ఇల్లు అంతా కూడా ధూపం అయితే వేస్తానండి. పండగలప్పుడు ఖచ్చితంగా వేస్తాను. వీలైతే వారంలో ఒక్కసారైనా కూడా ఇట్లా ధూపం అనేది వేసుకోవడానికి అయితే చూస్తాను. నాకు ధూపం అనేది ఇంట్లో వేసుకుంటూ ఉంటే ఇంట్లో అంతా కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది, పాజిటివ్ ఎనర్జీ లాగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. మనం కోరుకునేది కూడా అదే కదా, ఇంట్లో మంచిగా ప్రశాంతంగా అనేది ఉండాలి, వాతావరణం మొత్తం కూడా కొంచెం పాజిటివ్గా ఉండాలని చెప్పేసి. సో దానికోసం మన ప్రశాంతత కోసమే అనుకునే కూడా ఇలా ఇంట్లో ధూపం అనేది వేసుకుంటుంటే అప్పుడప్పుడు బాగుంటుంది. నేను వచ్చేసి పిల్లలకు కూడా ఈ ధూపం అనేది చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. ఎందుకంటే పిల్లలకు కూడా ఎవరో ఒకరి దిష్టి అనేది తగులుతూ ఉంటుంది కదా. సో అట్లా నరదిష్టి ఏదైనా ఉన్నా పిల్లలకి పోవాలని చెప్పేసి
చెప్పేసి ధూపం అనేది పిల్లలకు కూడా చూపిస్తున్నానండి. సో అది ఇక్కడ గుడికి అయితే వచ్చాము. గుడి వచ్చేసి మాకు ఇంటి దగ్గరనే అండి, ఆంజనేయ స్వామి గుడిలోనే నాగులు గుడక ఉంటారు. సో నేను మీకు ఇంతకుముందు కూడా షేర్ చేసుకున్నాను. మాకు నంద్యాలలోన బస్ స్టాండ్ పక్కనే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. ఆ ఆంజనేయ స్వామి గుడిలోనే సీతారాములు ఉన్నారు, రాఘవేంద్ర స్వామి ఉన్నారు, ఇంకా అలాగే నాగులు గుడక ఉన్నాయన్నమాట. ఈ నాగమయ్య మాకు ఇంటి దేవుడు గుడకాను. మేము మా పిల్లలకి వెంట్రుకలు అవి తీపించుకోవాలంటే ఇక్కడే తీపిస్తామండి, నాగుల దగ్గరే తీపిస్తాము. మాకు ఇంటి దేవుడు శివుడు కదా, శివయ్య నాగమయ్య ఇద్దరు ఉన్నారనమాట. సో అది మా ఇంటి పిల్లలకైతే ఖచ్చితంగా వెంట్రుకలు పుట్టు వెంట్రుకలు అనేది ఇక్కడే తీపిస్తాము. అదే కాకుండా మా పెళ్లి జరిగింది కూడా ఈ ఆంజనేయ స్వామి గుడిలోనే జరిగిందండి. సో నాకు అదొక సెంటిమెంట్ కూడా. మేము ఎప్పుడు ఈ గుడిలోకి పోయినా కూడా నేను మా పిల్లలకి ఇద్దరికి చెప్తా ఉంటాను అనమాట, చూపించి. అవి కూడా ఒక చిన్న మెమరీనే కదా అండి. సో అది అందుకు పిల్లలతో అయితే కనుక అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఇక్కడైతే కనుక మనం గుడికి వచ్చేసేసరికి జనాలు ఫుల్ ఉన్నారండి. అసలుకి పండుగ కదా, అందులోనూ చాలా ఫుల్ అయితే ఉన్నారనమాట. నేనైతే కనుక ఒక 15-20 నిమిషాల సేపు కిందనే వెయిట్ చేసినాను. ఎందుకంటే అప్పటికే నాగులకి పైకి అయితే కనుక జనాలు ఫుల్ ఉన్నారు, ఆడవాళ్ళంతా కూడా, సందు లేదు. ఇంకా సరే మనం ఇంకా పండగ అంటేనే ఇంకా రష్ ఉంటారా అని చెప్పేసి కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక 5-6 మంది పూజ పూర్తి చేసుకొని కిందికి దిగి వాళ్ళు అయిపోయిన తర్వాతనే మనం పైకి అయితే వచ్చాము. ఇంకా నేను పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా నాగులకైతే పూజ చేసుకున్నాను అనమాట. పసుపు, కుంకుమ, అక్షింతలు, పోగునూలు, చీర అన్నీ కూడా పెట్టేసుకొని స్వామివారికి అయితే పిల్లలతోటి టెంకాయ కొట్టించాను. వీలైనంత వరకు నేను దేవుడికి సంబంధించినవి ఏమన్నా కానీ పిల్లలతోటి చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి. వాళ్ళకు కూడా అలవాటు కావాలి కదా, వాళ్ళు తెలుసుకోవాలి ఏది ఎట్లా చేయాలి అనేది. మగపిల్లలైనా ఆడపిల్లలైనా అండి, కంపల్సరీ మన ఇంటి ఆచారాలు అనేది మనకి ఏమున్నాయి పద్ధతులు, మనం ఏ దేవునికి ఎక్కువగా చేసుకోవాలి అనేది మన ఇంటి పిల్లలకు కూడా తెలిసి ఉండాలి. సో నేనైతే అదే నమ్ముతాను కాబట్టి అదే పాటిస్తాను. సో మా పిల్లలకు కూడా కొంచెమైనా వాళ్ళకి అర్థం చేసుకునే విధంగా నేర్చుకోవాలని చెప్పేసి నేను ఆ విధంగా వాళ్ళతోటే దీపారాధన చేపించడం కానీ, అలాగే ఇట్లా గుళ్ళకు వెళ్ళినప్పుడు వాళ్ళతోటి టెంకాయ కొట్టించడము అవన్నీ కూడా చేస్తానమాట. మా వారితో కూడా అంతేలేండి, కానీ మా ఆయన అట్లాంటివి ఏవి కూడా చేయరనమాట. అన్నీ చేసిన తర్వాత ఊరికి అట్లా వచ్చేసి దండం పెట్టుకొని పక్కకి వెళ్ళిపోతారు. ఆయన ఏది కూడా చేయరండి. సో తప్పదు నాకు, అందుకనే ఆయన పెద్దగా అయితే కనుక ఇట్లాంటి విషయాలలోకి ఇన్వాల్వ్ చేయనమాట. సో అది కనీసం పిల్లలతోనే చేయించుకోవాలనేది నా ఆరాటం. సో ఆ విధంగా గుళ్ళో అయితే నాగులకి పాలు పోయడం అయిపోయింది. ఇంకా అలాగే ఆంజనేయ స్వామి గుళ్ళ గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాము. అలాగే నవనందులలో 2వ నంది అయిన నాగనంది మన ఆంజనేయ స్వామి గుళ్ళోనే ఉందండి. సో ఇంకా నాగనంది అందులోనే ఆ రోజు సోమవారం కదా మనకు నాగుల చవితి పండుగ వచ్చింది కూడా. సో ఇంకా శివయ్యకు కూడా పూజ అది చేసుకొని నమస్కారం చేసుకొని అయితే ఇంక ఇంటికైతే వచ్చేసినాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయాలి కదండి. పండగ అయినా ఫంక్షన్ అయినా ఏదైనా కానీ ఖచ్చితంగా వంట అయితే ఉండాలి. ఎందుకంటే ఆ టైం అయ్యేసరికి మనకి కడుపులో ఆత్మారావు అయితే ఇంకా గంట కొట్టినట్లే మనల్ని పిలుస్తాడు. నాకు ఆకలేస్తూ ఉంది, ఇంక ఇంతేమన్నా వేయండి కడుపులోకి, నన్ను కొంచెం శాంతపరచండి అని చెప్పేసినట్లు గుర్తు చేస్తూ ఉంటాడు అనమాట. సో కాబట్టి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇంకా పెద్దగా వంటలు అయితే ఏమీ చేయలేదండి, నాకు అప్పటికే ఓపిక అయితే లేదు. అంత పని అంతా చేసుకొని గుడికి అంతా వెళ్ళి వచ్చేసరికి అందుకోసం అని చెప్పేసి రైస్ పెట్టేశాను. రైస్ అయితే అయ్యింది. ఇక్కడ మట్టికాయలు ఉంటాయి కదా, సో మట్టికాయ కారం పచ్చికారం అయితే దంచుతున్నాను. ఏమంటారు మట్టికాయ పచ్చికారమేనా అనేది, దంచి ఉడకబెడతామంటారు కదా, మా అమ్మ అయితే అట్నే అంటుంది. పచ్చికారం మట్టికాయ పచ్చికారం అయితే దంచి ఉడకబెడతా అని చెప్పేసి, సో నేను అదే చెప్తా ఉన్నా. సో ఇంకా దానికోసం అని చెప్పేసి కొంచెం అంత పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసేసి, ఇంకా పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ అయితే వేసేసి, ఉప్పు అనేది వేసుకొని కొంచెం అట్లా కచ్చాపచ్చగా దంచుకోవాలి. తర్వాత మనం మట్టికాయలు అయితే కనుక కొంచెం కడిగేసి బాగా అదే పచ్చికారంలో వేసేసి ఇట్లా రోట్లోన కచ్చాపచ్చగా అయితే దంచుకోవాలండి. ఇది మా అమ్మ అయితే బాగా చేస్తుందన్నమాట. ఈ మట్టికాయ పచ్చికారం దంచి ఉడకబెట్టే కర్రీ బాగా చేస్తుంది, నాకు బాగా ఇష్టం, మా అమ్మ చేస్తుంది. నేనైతే ఇంకా ఈ మధ్య కొంచెం ట్రై చేస్తున్నా, కానీ బాగానే చేస్తున్నా, బెటర్. మరీ అంత దారుణంగా అయితే చెడగొట్టుకోకుండా బాగా చేస్తున్నాను అనమాట. మా ఆయనకి బాగా, మా పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇది రొట్టెలకి కూడా బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. సరే ఇంకా దీని అయితే మనం దంచేసి పెట్టుకున్నాం కదా, ప్లేట్లోకి అంతా తోడేసుకున్నాం కదా రోట్లోది. సో ఇది రోట్లోనే దంచుకోవాలి, మిక్సీకి అది వేస్తే ఇంకా మరీ మెత్తగా అయిపోతుందండి, ఇంకా అది అసలు కర్రీలాగా అనిపించదు. సో రోలు ఉంటే రోట్లో దంచుకోవడానికి ట్రై చేయండి. అవును, అడగడం మర్చిపోయాను, అసలు ఎంతమందికి తెలుసు ఈ మట్టికాయ పచ్చికారం దంచి ఉడకబెట్టడం అనేది కర్రీ ఇలా చేసేది? తెలిస్తే కనుక కామెంట్ చేయండి, ఎవరెవరు చేసుకుంటారు ఏంటి అనేది. సో నేనైతే కనుక ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో షేర్ చేశాను, అప్పుడైతే ఒకరు కామెంట్ కూడా పెట్టున్నారు, మేము కూడా చేసుకుంటాం అక్క ఈ కర్రీ అనేసి. సో అట్లా ఇది ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళైతే కనుక ఉంటారండి, చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. సో ఎవరైనా కానీ చేసుకుని తింటున్నారా ఇట్లా ఉడక పచ్చికారం అనేది? తాలింపులో కర్రీ లాగే కాకుండా ఇలా పచ్చికారం లాగా దంచి ఉడకబెట్టుకునేది ఉడక బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో దీనంతా మనం కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి, జీలకర్ర ఆవాలు, కరివేపాకు అది వేసేసి
తిరువాతలు అయితే ఇంకా వేసుకున్నాం కదా. సో ఈ పచ్చికారం కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత ఇంకా ఒక టమాటో పండు కూడా కట్ చేసి వేసి కొద్దిగా అంత పసుపు వేసి మళ్ళీ ఉప్పు అయితే మళ్ళీ చూసుకోండి వేసుకోవాలా లేదా అనేది చూసుకొని వేసుకొని ఇంకా కొంచెం అయితే నూనెలో మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు అయితే పడతాయి. ఇది ఉడకాలి కదా, మట్టికాయలు అన్నీ పచ్చివే వేసాం కాబట్టి మట్టికాయ మెత్తగా ఉడికే వరకు నీళ్ళు అయితే చూసుకొని సరిపోయినన్ని వేసుకోండి. ఇది కొంచెం ఒక రకంగా ఉడికొచ్చింది అన్నప్పుడు కొద్దిగా అంత ధనియాల పొడి అయితే ఒక సగం స్పూన్ అయితే వేసాను. అలాగే ఈ కర్రీ చిక్కగా ఉండడం కోసం అయితే కనుక కొన్ని చెనక్కాయ విత్తనాలు ఉంటాయి కదా, సో అవి వాటిని అట్లా దూరగా అయితే పెన మీద అట్లా వేయించేసి అది పొడి పట్టేసి మిక్సీలో వేసేసి పొడి పట్టేసి ఆ పొడిని కూడా కొంచెం వేసుకున్నామంటే కర్రీ అనేది కొంచెం బాగా దగ్గరగా ఉంటుందన్నమాట. అంటే పల్చగా అనేది లేకోకుండా గుజ్జుగా బాగా గ్రేవీగా దగ్గరగా ఉంటుంది. టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది ఈ చెనక్కాయల పొడి వేసుకోవడం, ధనియాల పొడి వేసుకోవడం అనేది. సో అంతే అండి, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది కర్రీ. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా భోజనం చేసిన తర్వాత పైకి అయితే వచ్చానండి. మనం తులసమ్మని నాటుకోవాలని చెప్పేసి ఒక తొట్టి తెచ్చుకున్నాను కదా, సో దానికి పెయింట్ అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ ముందు రోజు నా చిన్న కొడుకు అయితే పెయింట్ అయితే వేసినాడు, కానీ మళ్ళీ నేను డబుల్ కోటింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా మట్టి దొరకడం లేదు, మట్టి కోసం చాలా ట్రై చేస్తున్నా కానీ మట్టి అస్సలు దొరకడం లేదండి. ఒక తులసి చెట్టు నాటుకోవడానికి నాకైతే మట్టి దొరకట్లేదు. ఇంకా నేనైతే చెట్లు పెట్టేద్దామని అయితే ప్లాన్ చేస్తా ఉన్నా, కానీ ఏదో విధంగా ట్రై చేసి తులసమ్మని అయితే నాటుకోవడానికి ట్రై చేస్తా. ఇదే అండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటే నచ్చితేనే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.